హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. మీ అందరు సపోర్ట్ చేస్తుండాలని మరీ కోరుకుంటున్నా. మీ అందరు సపోర్ట్ వల్లే నేను ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నానంటే మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే. చూస్తున్నారా, ఈ ఒకసారి నేను అమ్మా గార్డెన్ అని ఉన్నింది కదండి, గార్డెన్ తీసేసి ఛానల్ అని పెట్టాను కదా, నాకు ఒక్క గరిసాకి ఇబ్బంది అవ్వడం వల్ల. అందుకని ఒకసారి గార్డెన్ కూడా తీసి పెట్టి చూపించాలన్న దాంతో నేను గార్డెన్ ముందుగా తీసిన వీడియో అండేది. అప్పటి నుంచి నాకు పెట్టని కుదరలేదు. అందుకని ఈ ఛానల్ అన్న తర్వాత ఇంకా కుదరదు కదా గార్డెన్ అని. అందుకని ఒక్కసారి ఫుల్ వీడియో నా గార్డెన్ మా ఇల్లు చూపిద్దామని తీసిన వీడియో అండి ఇది. చూస్తున్నారా, ఇది మా ఇల్లు అండి. చూసారా, ఇది మా ఇల్లు. సరే, మా ఇల్లు అండి ఇది. దాన్ని నేను వేసిన ముగ్గు చూపిస్తాను ఈరోజు. ఇది ఈ వీడియో నేను ఛానల్ అని మార్చే ముందు తీసిన వీడియో అండి, గార్డెన్ అనగా. ఈ వీడియో తీసిన తర్వాతే నేను గార్డెన్ అనే పదాన్ని తీసేసి ఛానల్ అని పెట్టాను. ఫుల్ వీడియో మీకు చూపించాలన్న దాంతో పెట్టాను, కానీ పెట్టడానికి కుదరలేదు నాకు. ఇదిగండి, ఇది నేను వేసిన ముగ్గు ఈరోజు. చూస్తున్నారా, ఇది కలిపానండి. నేను ఈ బిట్ వరకు కలిపాను, ఓన్లీ గార్డెన్ వరకు తీసి నేను వీడియో. తర్వాత మొన్న ఈ వీడియో ఇది ముగ్గులు వచ్చాయి కదా, ఈ ఇంటి వరకు తీసి గార్డెన్కి కలిపి చూపిస్తున్నాను. చూస్తున్నారా, కొత్త గార్డెనే కాకుండా మైలు కూడా చూపించాలనిపించింది. అందుకని ముందుగా తీసుకోండి గార్డెన్కి కలిపి ఈ వీడియో కూడా తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మా మిద్ది మీదకి పోయేది లోపల ఇల్లు. చూస్తున్నారా, గోడ మీద అంతా పెట్టున్నాను. ఇక్కడంతా క్రోటన్ చెట్లు చిన్నవి. గోడల మీద కూడా చూపించాను కదా, నేను గోడల మీద మనీ ప్లాంట్ అన్నీ చూపించాను కదా. చిన్న చెట్లు పెట్టున్నాను ఇక్కడ, అంటే నీడలో బతికేటివి అన్నమాట ఇవి. చూస్తున్నారా, అది అటు గోడ మీద ఇటు కింద అన్నీ. చూస్తారా, ఇవన్నీ క్రోటన్ నీడ కింద ఉండే చెట్లు నీడ కింద ఉన్నాయండి. ఎండలో ఎండలో కొన్నే ఉన్నాయి ఎండలో. ఎందుకంటే మాకు ఎండ ఎక్కువ తగలదని నేను చాలాసార్లు చెప్పాను మీకు. మాకు ఎక్కువ నీడే ఉంటుంది, అందువల్ల కాయలు పూలు కూడా ఎక్కువ కాయలు. అవే కాస్త కాస్తాయి. అయినా కానీ నాకు ఆ చెట్లు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అట్లా వేసుకొని ఉన్నాను. చూస్తున్నారు కదా, అది సొర చెట్టు. వర్షానికి బాగా తెగులు వచ్చేసాయి. సొర చెట్టు, దాసాన్ చెట్లు, చిక్కుడు చెట్లు ఉన్నాయి ఆ పక్క. ఇక్కడ మామిడి చెట్టు ఇట్లా పెట్టాను. చూస్తున్నారు కదా, ఇవంతా క్రోటన్ చెట్లు అనమాట. షోగా పెట్టాను, మామిడి చెట్టు చుట్టూ పెట్టాను అనమాట. ఇదండి, ఇవంతా ఇది తెల్ల చెరుకు, ఆ పక్క నుండి ఇది నల్ల చెరుకు. అవంతా దాసాన్ చెట్లు. దాసాన్ అంటే మందారాల చెట్లు అని తెలుసు కదా మీకు, మందార చెట్లు. ఇవంతా పందిరి చిక్కుడు చెట్లు, గుట్ట చిక్కుడు అంటాం కదా, అవండి ఇవి గుట్ట చిక్కుడు చెట్లు ఇవి. ఇదండి, ఇదంతా ఇవేను. ఇవంతా పూల చెట్లు ఈ పక్క లెఫ్ట్ సైడు. ఇవంతా క్రోటన్ చెట్లు. ఇవంతా అట్లాగా ఉంటాయి. ఇదొక రౌండ్, అదొక రౌండ్గా పెట్టాను. షోగా ఉంటుంది దాన్ని పెట్టాను. ఏం చేద్దామండి, చెట్లు పిచ్చున్న వాళ్ళు ఎట్లాగైనా పెట్టుకోవాలి కదా. ఆ చెట్లు పిచ్చున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ చెట్లు ఒక చెట్లు పిచ్చున్న వాళ్ళ బాధ ఇంకొక చెట్లు పిచ్చున్న వాళ్ళకే తెలుస్తుంది. అది చెప్తే ఇచ్చేది కాదు. ఆమె ఇంట్రెస్ట్, ఆ చెట్ల కోసం ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే అర్థమవుద్ది ఆ బాధ. చూస్తున్నారా, చూడండి, అది మా మామిడి చెట్టు. చాలా పెద్ద చెట్టు అండి మా మామిడి చెట్టు. కాయలు కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకసారి వీడియోలు కూడా పెట్టున్నాను కదా, కాయలు పెట్టినాను. అవి కోసి టేస్ట్ కూడా మీకు చూపించున్నాను కదా, చాలా బాగుంటాయి. ఇక్కడంతా బంతి చెట్లు, అలాగే రుప్పిణి చెట్లు. అవి రుప్పిణి చెట్లు. ఇట్లాగా ఇది చూడండి, ఇది క్రిమ్షన్ కలరు, చాలా బాగుంటాయి. ఇవి వచ్చి పేరు నాకైతే తెలియదు వీటి పేర్లు. ఇవి లింగాక్షి. అవి లింగాక్షి చెట్లు. చూస్తున్నారా, ఇది లింగాక్షి. ఈ ఫ్లవర్ ఇది చెట్టు ఏం పేరు కానీ నాకు తెలియదు, కానీ కలర్ మాత్రం చాలా బాగుంటాయి. ఇదండి, చూడండి, ఇది కలర్ చూడండి ఎంత బాగుందో. క్రిమ్షన్ కలర్ కదా, చాలా బాగుంది కదా. చూస్తున్నారు కదా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లిక్ చేయొద్దు. ఇంకా మళ్ళీ నేను ఇంకెప్పుడు వీడియో గార్డెన్ పెట్టలేను కదా, అందుకని తీసిన వీడియో అండి ఇది. కాకపోతే ఈ గార్డెన్ వీడియోతోటి మా ఇల్లు ముగ్గులు అవి చూపిద్దామని ఆ వీడియో కూడా తీసి రెండు కలిపి పెట్టాను. చూస్తున్నారా, ఎంత చామంతి చెట్లు, బంతి చెట్లు.
నాకు ఇప్పటి నుంచి కాదండి, నాకు చిన్నపిల్లప్పటి నుంచి చాలా ఇష్టం చెట్లు అంటే. ఎందుకంటే మా నాన్నకు ఉండేది ఇంట్రెస్ట్ చెట్ల మీద, ఆయన వేస్తుండేది తెచ్చి, ఆయన చూసి నేను నేర్చుకున్నాను. నాకు ఇప్పటికి కూడా పోవట్లేదు చెట్లు పిచ్చి. మా ఇంట్లో అందరూ అంటారు నీకేం పిచ్చి, చెట్లు పిచ్చి అని అడుగుతారు నన్ను. కానీ మన ఇంట్రెస్ట్ వాళ్ళకేం తెలుస్తుందండి. మన పిచ్చి మంది, వాళ్ళ పిచ్చి వాళ్ళది. అది దీంట్లో మిరపదాస అని, ఇవి సంపంగి, గిడ్డి సంపంగి, అదేదో పేరు చెప్పారు ఒకసారి ఒక సబ్స్క్రైబర్, నాకు గుర్తులేదు. ఇవంతా కనకాంబరాల చెట్లు చూస్తున్నారు కదా, ఇవంతా కనకాంబరాలు. అవి ఇంకంతా రోజా చెట్లు అవన్నీ రోజా చెట్లు. ఇక్కడ చూడండి పైపులో పెట్టాను. చాలా బాగుంది కదా ఈ పైపులోది. చూడండి పైపులో కింద ఇవి టేబుల్ రోజాలు అన్నమాట. ఇవి చాలా బాగుంది కదా టేబుల్ రోజాలు. అలాగే దాసం చెట్లు చూడండి, ఈ దాసం చూసారా, పింకు వైట్ మధ్యలో వచ్చి రెడ్, 3 కలర్స్ అనమాట. చాలా బాగుంది కదా కలర్, వైటు పింకు రెడ్ అనమాట. పూలు చూడండి ఎంత బాగా పూస్తుందో. ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను కదా ఈ చెట్టు నేను, చాలా బాగుంది కదా. చూసారా ఎంత బాగుంది వదలని మనసొప్పలేదు అట్లనే. పోతే ఇవన్నీ రోజా చెట్లు అండి. ఇవి చూడండి పింక్ వైట్ డబల్ కలర్ రోజా, పెద్ద రోజా. ఇది చిట్టి రోజాలు అనమాట. ఇవి డబల్ కలర్ వైట్ అండ్ రోజ్. ఇది ఎల్లో రోజ్ అనమాట. ఇది పెద్ద రోజా, అది చిట్టి రోజాలు. చూస్తున్నారా ఇవన్నీ. ఇంకా మిరప చెట్లు, అలాగే చామంతి, అదేదో పేరండి, నాకు ఎప్పుడు ఆ పేరు గుర్తే ఉండదు, మర్చిపోతుంటాను నేను. కరివేపాకు చెట్టు, ఇదొక చామంతి, అదొక కరివేపాకు చెట్టు. వీటి పేరు నాకు తొందరగా రాదండి, కానీ పేరు అయితే తెలుసు, కానీ తొందరగా చెప్పడానికి రాదు, మర్చిపోతుంటాను నేను ఈ చెట్టు పేరు ఎప్పుడును, నాకు గుర్తు రాదు. ఇది ఏడియం చెట్లు ఇది అంటుంటారు కదా, నాకు రాదు. అది చూడండి ఇవి ఎంత అయ్యాను అవే. ఇంకా చిక్కుడు చెట్లు. ఇది ఇక్కడ మేము ఇంట్లోకి మోటార్ వేస్తాం కదండి, వాటర్ ట్యాంకీకి, ఆ నిండినప్పుడు ఆ టబ్బుకి వస్తాయన్నమాట. ఆ నీళ్ళని మేము చెట్లకు పోసుకుంటూ ఉంటాను, ఆ వేస్ట్ కాకుండా ఆ నీళ్ళు చెట్లకు పట్టుకొని పోసుకుంటుంటాను. ఇది కొండరేకాయల చెట్టు, అది వచ్చి కలేకాయలు అంటే వాక్కాయలు అంటారు కదా అది. ఇది నిమ్మ చెట్టు. ఇంకా ఆ పక్క వచ్చి కమలా చెట్టు, స్ట్రాబెర్రీ, అలాగే బ్లాక్బెర్రీ, అవన్నీ ఆ వెనకంతా అవేనండి ఫ్రూట్స్ చెట్లు. అవి పనగంట చెట్టు సరే, వాటర్ టబ్బు, ఇదంతా కొత్తిమీర. మొత్తం మీకు వీడియోలు పెట్టేస్తున్నాను నేను, కాకపోతే ఫుల్ వీడియో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. చూడండి ఇది గోంగూర ఇది. అవి టమాటాలు, టమాటాలు 4 కాయలు కాసాయండి. నీడకి అది కాకర తీగ అల్లుకుపోయింది అనమాట టమాటా చెట్లకి, అందువల్ల అవి రావడం లేదు. ఆ 4 కాయలు కాస్తున్నాయి. ఇదంతా ఇంకా కాకర చెట్టు. 1 కేజీ కాయలు వచ్చాయండి చెట్టు మొత్తం మీద. 2 సార్లు కాసాను, 2 సార్లుగా 1 కేజీ కాయలు వచ్చాయి. చూసారా టమాటా చెట్లు. ఇవి అయితే చాలా బాగా వచ్చాయి, వర్షానికి పాడైపోయాయండి ఇవి. వస్తున్నారు కదా. ఇవేను ఈ అంట టమాటా చెట్లు. ఇప్పుడు ఈ పక్క వచ్చి వంకాయ చెట్లు. కాకర చెట్టు, అదంతా అది కాకర చెట్టు. ఇప్పుడు మేము చూపించేది వచ్చి ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది స్ట్రాబెర్రీ ఇది. ఇది రెడ్ కస్తూరి, చూసారు కదా రెడ్ కస్తూరి. ఇది ఇంతకుముందు వీడియో పెట్టున్నాను నేను, చాలా రోజులు అయింది. రెడ్ కస్తూరి అనమాట. ఇది వచ్చి స్వీట్ లెమన్. ఇది చాలా బాగా కాస్తుందండి మా చెట్టు కాయలు. కానీ చూసినట్టు కోసుకొని తినేస్తారు మా పిల్లలు, అందువల్ల నేను ఎక్కువ కాయలు చూపించలేకున్నాను. లేకపోతే మా చెట్టు అయితే కాయలు బాగా కాస్తుంది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. చూసారా ఎవరు చూస్తారు ఆ పిల్లకాయలు కోసుకు తినేస్తూ ఉంటారు, అందువల్ల మా చెట్లో కాయలు ఉండవు. ఒక కాయ నవిలేయచ్చు అనమాట. దీన్ని పులుపు ఉండదు, తియ్యగా ఉంటుంది కాయ, అట్టే నవిలేయచ్చు. చూస్తున్నారా ఇంక ఇవన్నీ వంకాయ చెట్లు అండి. ఇదంతా వంగ చెట్లు ఇవి. చూసారా ఇది ఒకరోజు లాంగ్ వీడియో, ఒక్కసారి మీకు చూపించాలన్న దాంతో తీశాను. అదండి ఇవంతా వంకాయ చెట్లు అనమాట. అంతా పూత వేస్తుందా కానీ కాయలు అయితే కాయట్లేదు. 1 కాయ కాస్తుంది దీని చెట్లకు గాను. అసలు ఒక మాటలో చెప్పాలంటే నాకు గార్డెన్ వర్క్ అండి కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే నాకు కష్టం ఎక్కువ ఉంది చెట్లల్లో, ఫలితం అయితే తక్కువ ఉంది. కాయలు కానీ పువ్వులు కానీ ఫలితం తక్కువేను, కష్టపడుతున్నాను. సరే జునియా చెట్టు
నేను కష్టపడేదానికి ఎన్ని కాయలు ఎన్ని పువ్వులు రావాలండి, కానీ కష్టం అయితే ఎక్కువ ఉంటుంది, ఫలితం అయితే చాలా తక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవంతా కనకాంబరాలు. ఇవంతా ఇది ఒక ఫ్లవర్ పేరు అయితే నాకు తెలియదు. చాలా బాగుంటాయి చూడడానికి, చుక్కలు చుక్కలుగా పూలు చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఈ పూల్ని, చాలా బాగుంటాయి. ఇంకా అక్కడంతా చామంతి చెట్లు, జునియాలు అవి ఉన్నాయి. సరే సరే ఇది ప్యాషన్ ఫ్రూట్స్ చెట్టు అండి. ఇది ఇంతకుముందు ఒక చెట్టు వేసాను, బాగా పూలు పూస్తున్నాయి. చెట్టు చచ్చిపోయింది వర్షాలకి, మళ్ళీ ఇంకోటి తెచ్చేసాను. ప్యాషన్ ఫ్రూట్ అనమాట, తెలిసిందే కదా అందరికీ. ప్యాషన్ ఫ్రూట్ అనమాట ఇది. ఇంతకుముందు వేసారు, తెచ్చి చచ్చిపోయింది. ఇది చూడండి సీతమ్మ వారి జడ కుర్చీలు 2 వేసాను, రెడ్ మెరూన్ వేసాను. మెరూన్ చచ్చిపోయింది, రెడ్ ఉన్నది. రెడ్ చూడండి ఎంత బాగుందో రెడ్. ఇది వచ్చి చూడండి చందనం కలరు, గంధం కలరు మందారం, చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడంతా ఇది, ఇక్కడ కూడా కొత్తిమీర వేస్తున్నాను, కొత్తిమీర ఇది. అలాగే పక్కన పుదీనా. ఇదంతా జునియా చెట్లు ఇవి, ఎంత జునియా. ఇది మాస్పత్రి అంటారండి, మంచి వాసన వస్తుంది. ఇదో షో చెట్టు క్రోటను. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ అందరి సపోర్ట్ మరీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత దూరం వచ్చాను. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడిగానని అనుకోవద్దు. ఇస్తున్నారు కదా. ఇవి రుక్మిణి చెట్లు అంటారు వీటిని. ఇదండి మా గార్డెను, చిన్న గార్డెన్ నేను మాది, పెద్ద గార్డెన్ ఏం కాదు. ఎంత స్థలం మాకు తక్కువేను, అంటే తక్కువ అంటే ఉంది ఆ ముందు పక్క, కానీ అక్కడ పెట్టనీరు. ఇక్కడ వరకే పెట్టుకోమన్నారు నన్ను, అందుకని నేను ఇక్కడ వరకే పెట్టాను. అందుకని ఇక్కడ వరకే పెట్టున్నానండి. చూస్తున్నారు కదా. ఇదండి మా గార్డెను. ఇంకా నేను మళ్ళీ ఛానల్ అని మారుస్తున్నాను కదా, అందువల్ల ఇంకా ఫుల్ గార్డెన్ చూపించలేను కాబట్టి, అందుకని ఒకసారి ఫుల్ చూపించే అవకాశం వస్తే తప్పకుండా చూపిస్తాను. కానీ మళ్ళీ చూపించలేనేమో అన్న దాంతో నేను వీడియో గార్డెన్ మొత్తం ఒకసారి చూపించాలన్న దాంతో వీడియో తీసాను. మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.